పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపించేది ఇదే. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనలేదు, ఆ పార్టీ ఈ పార్టీ అని అసలే లేదు. అన్ని చోట్ల ఇదే కనిపిస్తోంది. ఇక్కడ గెలుస్తారు, అక్కడ చేరతారు, ఒక జెండాతో జనంలోకి వెళ్తారు, గెలిచాక మరో జెండా గూటికి చేరతారు. ప్రజాప్రతినిధులు పార్టీ మారడం సరైందేనా? చట్టం ఏం చెప్తోంది? రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి? భిన్న వాదనలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఈ అంశంపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. పూటకో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికి కౌంట్ దాదాపు 10కి చేరింది. ఈ సంఖ్య 20 దాటుతుంది అంటున్నారు. బీఆర్ఎస్ సింగిల్ డిజిట్ కు పరిమితమవుతుందన్న టాక్ ఉంది. ఈ తరుణంలో ఫిరాయింపులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ భిన్న వాదనలు చేస్తున్నాయి. నిజానికి ఈ టాపిక్ ఇప్పటిది కాదు, స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఉన్నదే. లోక్సభ నుంచి ఇతర రాష్ట్రాల అసెంబ్లీల వరకు ఒక పార్టీలో గెలవడం, మరో గూటికి చేరడం చాలా కామన్ గా కనిపిస్తున్న అంశం. ఏం ఒక ఎమ్మెల్యేకు పార్టీ మారే స్వేచ్ఛ ఉండదా? ఒక ఎంపీ తనకు నచ్చిన పార్టీలోకి దూకేయకూడదా? ఏ పార్టీలోకి వెళ్తే ఏంటి సమస్య? ఈ ప్రశ్నలు అడగడం తేలికే, కానీ ఇక్కడ విషయం ఏమిటంటే ఏ పదవి లేని ఓ రాజకీయ నాయకుడు ఏ పార్టీని వదిలేసినా మరే పార్టీలో చేరినా ఎవ్వరికీ సమస్య కాదు. అది అతని వ్యక్తిగతం లేదా అతని సన్నిహితులకు సంబంధించింది. కానీ జనం ఓట్లేసి గెలిపించిన ఓ ప్రజాప్రతినిధి సంగతి వేరు. అంటే ఒక ఎమ్మెల్యే పార్టీ మారడం అతనికి వ్యక్తిగతం కాదు, అతని పదవి వెనక జనం ఉన్నారు, జనం వేసిన ఓట్లున్నాయి, జనం నమ్మి గెలిపించారు. ఒక పార్టీలో ఉన్నందుకు గెలిచిన నేత ఆ తర్వాత పార్టీ మారాడు అంటే గెలిపించిన జనం నమ్మకాన్ని వమ్ము చేసినట్టే. కానీ ఇక్కడ జరుగుతోందేంటి? ఎన్నికల ఫలితాలొచ్చి నెల కూడా గడవక ముందే నేతలు జంపు కొట్టడం మొదలు పెడుతున్నారు. ఓడిన పార్టీలో ఉండాలంటే నేతలకు ఊపిరాటం లేదు. అధికార పార్టీలోకి ఏ క్షణంలో దూకేద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఇక రాజకీయ పార్టీల సంగతి చూస్తే రాజకీయ పార్టీలకు అంకెలు మాత్రమే కావాలి. చట్టసభలో తమ సంఖ్యను పెంచుకోవడమే లక్ష్యం. ప్రశ్నించే ప్రతిపక్షం లేకుండా పని మరింత సులువవుతుంది. ఏం చేసినా అడిగే వాయిస్ ఉండదు. ఇది జరగాలంటే అందర్నీ తమ గూటికి లాగేసుకుంటే సరి. ఏ పార్టీ టికెట్ పై గెలిచారు, జనం ఎందుకు గెలిపించారన్న మాట అవసరం లేదు. పైగా సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు ప్రభుత్వం పడిపోతుందన్న భయం కూడా ఉండదు. ఈ విషయంలో ఒక పార్టీ తక్కువ, ఒక పార్టీ ఎక్కువ కాదు, అందరిది ఒకటే నీతి, అందరిది ఒకటే రీతి. అయితే తెలంగాణలో 2014 నుంచి 10 ఏళ్ల కాలంలో ఫిరాయింపుల్ని తారాస్థాయికి తీసుకెళ్లారు కేసీఆర్. అప్పట్లో రాజకీయం అంటే ఇదే అన్నారు. ఇప్పుడు అదే రాజకీయానికి వెలవెల్లాడుతున్నారు. అప్పట్లో అందర్నీ లాగేసుకున్నారు, ఇప్పుడు ఒక్కొక్కరుగా జెండా మార్చేస్తున్నారు. చివరకు బీఆర్ఎస్ మిగులుతుందా అనే వరకు వచ్చింది. ఒకప్పుడు మనకు లాభసాటిగా ఉందని అడ్డగోలుగా వ్యవహరించి ఇప్పుడు నష్టం కలుగుతుందని అదే విషయంలో గగ్గోలు పెడితే ప్రయోజనం ఉంటుందా? అప్పుడు మనం చెప్పిన లెక్కలే ఇప్పుడు ఎదుటి వాళ్లకు కూడా వర్తిస్తాయి. అప్పుడు మనం ఆచరించిన నీతి ఆ తర్వాత కూడా అందరికీ వర్తిస్తుంది. అందుకే ఒక్కొక్కరుగా నేతల్ని, ఎమ్మెల్యేలను పోగొట్టుకుంటున్న భారత రాష్ట్ర సమితి ప్రశ్నించలేని పరిస్థితిలో పడింది. మేం ఏం చేసినా కరెక్టే, ఇదే రాజకీయం అనే తరహాలో కేసీఆర్ గతంలో వ్యవహరించారు. 10 ఏళ్లు తిరిగేసరికి సీన్ రివర్స్ అయింది. ఓడలు బండ్లు సామెతలాగా కారు పంక్చరై షెడ్డుకు చేరింది. ఒక్కొక్కరు కారు దిగి హస్తం గూటికి చేరుతున్నారు. అన్నిటికంటే అతి దారుణ విషయం ఏమిటంటే మా ఎమ్మెల్యేలను మీరు తీసుకోవడం అన్యాయం అనే నైతిక వాదన చేసే పరిస్థితిలో బీఆర్ఎస్ కనిపించడం లేదు. ఎందుకంటే 10 ఏళ్లుగా ఇదే పని చేసింది బీఆర్ఎస్. మేమేమన్నా సత్రాలు మఠాలు నడుపుతున్నామా, రాజకీయాలు చేయడాకొచ్చాం అని అప్పట్లో కేసీఆర్ తనను ప్రశ్నించిన వాళ్లపై గుర్రుమన్నారు. రాజకీయం చేయడానికే వచ్చినప్పుడు అన్నిటినీ ఎదుర్కోవాలి. తీసుకోవడం హక్కుగా భావించినప్పుడు వదులుకోవడం కూడా తెలుసుండాలి. మాది ఉద్యమ పార్టీ కాదు, రాజకీయ పార్టీ అన్న బీఆర్ఎస్ నేతలు విపక్షమనేది నామరూపాలు లేకుండా పోవాలని ఆశించారు. ఒక్కరంటే ఒక్క సభ్యుడు కూడా ఉండొద్దని, సభలో మొత్తం అధికార పక్షమే ఉండాలని శతవిధాలా ప్రయత్నించారు. దీనికోసం అడ్డంగా గేట్లెత్తి అందర్నీ గుంజేశారు. తాము చేసిందే ఇప్పుడు రివర్స్ అవుతున్నప్పుడు ప్రశ్నించే అవకాశమే లేకుండా పోయింది. బీఆర్ఎస్ ఆ నైతిక హక్కు కోల్పోయింది. కేసీఆర్ సత్రాలు మఠాలు నడపలేదు నిజమే, మరి కాంగ్రెస్ కూడా సత్రాలు మఠాలు నడపడం లేదు కదా. కాంగ్రెస్ చేసేది కూడా రాజకీయమే కదా. ఇప్పుడు కేసీఆర్ గొంతు పెగలకపోవడానికి కారణం ఆ రోజు ఆయన చేసిన పొరపాటే. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 63 సీట్లొచ్చాయి,
మ్యాజిక్ ఫిగర్ కంటే 3 మాత్రమే ఎక్కువ. దీంతో ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోయే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. అలాంటి అవకాశానికి తావు లేకుండా విపక్ష నేతల్ని ఆకర్షించాలని బీఆర్ఎస్ ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలు ఫలించి 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు. టీడీపీలో ఉన్న మొత్తం 15 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది పార్టీ మారడంతో శాసనసభాపక్షం విలీనమైనట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలతోనే ఆగారా? లేదు కదా. ఏకంగా 23 మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ చేర్చుకున్నారు. టీడీపీ నుంచి 12 మంది, కాంగ్రెస్ నుంచి 5, వైసీపీ నుంచి 3, బీఎస్పీ నుంచి 2, సిపిఐ నుంచి గెలిచిన ఒకే ఒక్కరిని కూడా లాగేసుకున్నారు. ఇక 2018లో కూడా గెలిచిన తర్వాత ఇదే కంటిన్యూ అయింది. అప్పుడు కూడా 18 మందిని చేర్చుకున్నారు కేసీఆర్. కాంగ్రెస్ నుంచి 14 మంది, టీడీపీ నుంచి 2, మరో 2 ఇండిపెండెంట్లను ఆకర్షించారు. 2014లో అవసరం ఉండి తీసుకున్నారు. 2018లో అవసరం లేకున్నా తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అంటున్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు మేం విలీనం చేసుకున్నాం కానీ ఒక్కొక్కరిని తీసుకోలేదు కదా అంటున్నారు. నిజానికి అక్కడ ఒక్కొక్కరిని తీసుకుని చివరకు విలీనమన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మేం విలీనం చేసుకుంటామనే చెప్తోంది. ఒక్కొక్కరు వచ్చేస్తున్నారు. తొందరలోనే బీఆర్ఎల్పీ విలీనం ఖాయమంటున్నారు. ఫిరాయింపులు తప్పైతే ఇరుపక్షాలది తప్పే. నాడు కేసీఆర్ చేసింది ఒప్పైతే ఇప్పుడు కాంగ్రెస్ చేసింది ఒప్పే. పార్టీ ఫిరాయింపులు ఇప్పటివి కావు. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారడం లేదా మద్దతివ్వడం తరచూ జరుగుతూనే ఉండేది. అప్పట్లో ఓ హర్యానా ఎమ్మెల్యే వారంలో 4 పార్టీలు మారాడు. అందులో ఒక్కరోజులోనే 3 పార్టీలకు మారాడు. ఇలాంటి నేతలు దేశంలో నిత్యం పెరుగుతూనే ఉన్నారు. దీన్ని అడ్డుకోవడానికే 52వ రాజ్యాంగ సవరణల ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చారు. ఈ చట్టం ఏం చెప్తుందంటే, ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తే సభ్యుడిగా అనర్హుడవుతాడు. ఇండిపెండెంట్ గా గెలిచి ఏదైనా రాజకీయ పార్టీలోకి మారినా అనర్హుడే. పార్టీ విప్కు విరుద్ధంగా ఓటేసినా అనర్హుడే. ఇలాంటి రూల్స్ తో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తయారు చేశారు. కానీ చట్టమైతే ఉంది, కానీ అమలు చేయడంలోనే అనేక అడ్డంకులు. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ కావడంతో, ఆ స్పీకర్ అధికార పక్షం నుండే ఉండడంతో నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేసి చట్టాన్ని అపహాస్యం చేయడం కామన్ గా మారింది. ఫిరాయింపులను నిరోధించడానికి చట్టమున్నా అందులోని వెసులుబాటును వినియోగించుకుంటున్న నేతలు సులభంగా పార్టీలు మారిపోతున్నారు. ఎందుకంటే ఇదే చట్ట ప్రకారం ఒక పార్టీ తరపున ఎన్నికైన సభ్యుల్లో 3/2 మంది పార్టీ మారితే అది ఫిరాయింపు కిందకు రాదు. మరో పార్టీలో చేరికవుతుంది. పార్టీని చీల్చినట్లు కాదు. కాబట్టి అనర్హత వేటు పడదు. అందుకే ఒక్కొక్కరిగా కాకుండా గుంపుగా వెళితే ఏ గొడవ లేదనుకుంటున్నారు. పార్టీ మారాలి అనుకునే నేతలు, చేర్చుకునే పార్టీలు ఫిరాయింపుల చట్ట ప్రకారం వేటు పడకుండా 3/2 సరిపడే సంఖ్యకు చేరుకున్నాక మరో పార్టీలోకి మారడమో, శాసనసభాపక్షం విలీనం కావడమో చేస్తున్నారు. ఇదొక ట్రెండ్ గా మారిందే. తెలంగాణలో గత 10 ఏళ్లలో ఇదే జరిగిందే. ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని కలుపుకుంటామని కాంగ్రెస్ చెప్తోంది. గతంలో 1992లో పివి నరసింహారావు టైంలో అవిశ్వాస తీర్మానం ఓటింగ్ సమయంలో 13 మంది టీడీపీ సభ్యుల్లో 8 మంది భూపతిరాజు విజయ్ కుమార్ రాజు నేతృత్వంలో ఓ వర్గంగా ఏర్పడ్డారు. తర్వాత కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆ రోజు కేంద్రంలో పివి ప్రభుత్వం నిలబడేందుకు జరిగింది ఫిరాయింపులకు ప్రోత్సాహమే. ఇలా దశాబ్దాలుగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, గోవా, మణిపూర్ అక్కడా ఇక్కడా లేదు. ఎక్కడైనా అదే సంస్కృతి. పార్టీ మారినా పదవుల్లోనే ఉంటున్నారు. కొందరు ఏకంగా మంత్రులైపోతున్నారు. గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీలో గెలిస్తే బీఆర్ఎస్ లో చేర్చుకుని నేరుగా మంత్రిని చేశారు. ఇలాంటి ఉదాహరణలు దేశమంతా కనిపిస్తాయి. అంటే అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని, చట్టాల్ని పరిహసించి ఆ తర్వాత నీతులు మాట్లాడితే ఎలా? సింపుల్ గా చెప్తే ఇప్పుడు ట్రెండ్ మారిందే. రాజకీయాల స్వరూప స్వభావాలు మారిపోయాయి. ప్రత్యర్థి పార్టీని ఓడించడం కాదు, ఏకంగా నిర్మూలించాలనుకుంటున్నారు. దీనికి ఫిరాయింపుల్నే మార్గంగా ఎంచుకుంటున్నారు. గంపగుత్తగా విలీనమైన, ఒక్కొక్కరుగా వెళ్లినా రాజ్యాంగ విలువలకు దెబ్బతీసినట్టే. మొత్తంగా సభ్యుల్లో 2/3 సభ్యులు పార్టీ మారినా, ఒక పార్టీ మరో పార్టీలో విలీనమైనా ఈ చట్టం వర్తించదనే క్లాజును తప్పుగా అన్వయిస్తున్నారు. నిజానికి ఒరిజినల్ పార్టీలో చీలిక లేదు. కేవలం లెజిస్లేచర్ పార్టీలో చీలికనే ఒరిజినల్ పార్టీ చీలికగా అన్వయిస్తున్నారు. ఇది ఫిరాయింపుల చట్టానికి వక్రీకరణ. గతంలో మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ మరొక పార్టీలో చేరకపోయినా ఎన్డీఏలో చేరి ఉప ముఖ్యమంత్రి అయ్యారు.
మిగిలిన 8 మంది మంత్రులయ్యారు. ఇదే తరహాలో 2019లో గోవాలో కాంగ్రెస్ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఈ ఫిరాయింపుల చట్ట ప్రకారం సమర్థింపు లభించింది. అందుకే ఇప్పుడు ఒక్కొక్కరిని కాదు అందర్నీ చేర్చుకోవడమే కరెక్ట్ అంటున్నారు. గతంలో బీఆర్ఎస్ ఏం చేసిందో మేం అదే చేస్తున్నామని కాంగ్రెస్ అంటోంది. అయితే చట్టం ఎలా ఉన్నా ఫిరాయింపులు ఆగలేదు, గోడదూకే నేతలు తగ్గలేదు. అందుకే ఈ చట్టాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఇక్కడ అంతా స్పీకర్ చేతిలోనే ఉండడంతో అధికార పక్షం ఆడింది ఆట పాడింది పాటలా మారుతోంది. కానీ దీనికి చెక్ పెడుతూ కోర్టుల్లో సవాల్ చేసే అవకాశం కూడా ఉంది. అదే సమయంలో ఈ ఏడాది జనవరిలో కీలకమైన తీర్పు వచ్చింది. దాని ప్రకారం మహారాష్ట్రలో శివసేన ఠాక్రే, శివసేన షిండే మధ్య కేసులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నిర్ణయాన్ని 3 నెలల్లో తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఈ విషయంలో కోర్టు మెట్లెక్కుతోంది. ఒక్కొక్కరిగా వెళ్లినప్పుడు ఫిర్యాదు చేస్తే నిర్ణయంలో జాప్యం జరుగుతోంది. ఫిరాయింపు తప్పంటే గుంపుగా వెళ్లి విలీనమంటున్నారు. అంటే ఏదో రకంగా చట్టాన్ని పక్కకు నెట్టి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడమే టార్గెట్. ఇక్కడ తప్పెవరిది అంటే ఒక్క మాటలో చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే అధికార పక్షాన్ని వెతుక్కుంటూ ప్రజాప్రతినిధులు వెళుతున్నారు. కౌంట్ పెంచుకోవడానికి ఆకర్ష అంటున్నాయి పార్టీలు. ఇలా జెండా మార్చిన నేతల్నే మళ్లీ మళ్లీ గెలిపిస్తున్నారు జనం. ఇలాంటప్పుడు ఒకరిది తప్పు ఒకరిది ఒప్పు అని తేల్చేయడం కష్టం. కానీ చట్టం ఉంది, దానికి కొన్ని విలువలున్నాయి. అవేం చెప్తున్నాయో వాటి ఆధారంగానే ఈ అంశాలను చూడాలి. కానీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు గొంతు ఒకేలా ఉంటుంది. అదే రకంగా విపక్షంలో ఉన్న పార్టీలు కూడా ఒకేలా వ్యవహరిస్తాయి. లాభం కలుగుతున్నప్పుడు లెక్కలు, నష్టపోతున్నప్పుడు విలువలు మాట్లాడుతూ ఉంటాయి. కానీ గతం మర్చిపోతూ ఉంటాయి. ఒకప్పుడు తామేం చేశామో కన్వీనియంట్ గా ఇగ్నోర్ చేస్తూ ఉంటాయి. ఒకప్పుడు తాము చేసిందే మరొకరు చేస్తే తప్పు అని గగ్గోలు పెట్టడం ఎందుకు? విలువలు చట్టాలు రెండింటిని అడ్డంగా తొక్కేసి రాజకీయ పక్షాలు నేతలు బతికేస్తున్నారు. పక్క పార్టీ వాడిని చేర్చుకోకూడదు, లేదా ఒక టికెట్ పై గెలిచి మరో పార్టీలోకి మారకూడదు అనేది విలువలకు సంబంధించింది. అదే రకంగా ఇలా ఫిరాయిస్తే ఏం చేయాలనేది చట్టం చెప్తుంది. కానీ ఇక్కడ విలువలు కనిపించవు, చట్టము అమలు కాదు. దేశమంతా ఇదే కనిపిస్తోంది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో ఇదే తంతు కనిపిస్తోంది. జనం తీర్పును అపహాస్యం చేస్తూ సంఖ్యను పెంచుకొని ఎదుటి పక్షాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి పార్టీలు. అధికారం కోసం ఆరాటపడే నేతల్ని, ఈ సంస్కృతిని వ్యతిరేకించాల్సిన జనం ఏమాత్రం పట్టించుకోకుండా ఉండడం, ఇవన్నీ కలిసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేస్తున్నాయి. రాజకీయాల్లో విలువలతో ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తాయి. అధికారం కోసం ఆరాటపడే నాయకులు, పార్టీలు ఉన్నప్పుడు చట్టాలు, విలువల గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు. 2014 నుండి 2021 మధ్య 177 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్లోంచి వలసపోయారు. వివిధ పార్టీలకు చెందిన 173 మంది ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరారు. 1967-83 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 2700 మంది వరకు చట్టసభ సభ్యులు గోడ దూకేశారు. పదవులను మాత్రం వదులుకోలేదు. ఫిరాయింపులు అన్ని రాష్ట్రాల్లో, అన్ని పార్టీల్లో జరుగుతాయి. విలువలు, చట్టాలు పట్టించుకొని పార్టీలు ఫిరాయింపు నేతలకు పదవులు కూడా ఇచ్చేస్తున్నాయి. చట్ట ప్రకారం అనర్హత వేటు వేయాల్సినప్పటికీ నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్లు జాప్యం చేసి కాలం గడిపేస్తున్నారు. ఈలోగా మళ్లీ ఎన్నికలొస్తాయి. కొత్త జెండాలతో జనంలోకి వెళ్తారు నేతలు. గెలిచాక అక్కడే ఉంటారా లేక మరో చోటికి దూకుతారా అనేది తర్వాత అంశం. నిజానికి పార్టీ మారడంలో తప్పు లేదు. ఏ నేతకైనా ఏ పార్టీలో అయినా చేరే హక్కుంటుంది. కానీ ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరాలంటే ఆ పార్టీకి అందులో ఉండి సాధించిన పదవికి రాజీనామా చెయ్యాల్సిందే అనే నిబంధన ఉంటే తప్ప దారికి రారు. వెంటనే అనర్హత పడుతుందంటే తప్ప మాట వినరు. ఒక పార్టీ టికెట్టుపై గెలిచి మరో పార్టీలోకి మారుతున్నారంటే దాని వెనుక ఎలాంటి కారణాలుంటాయి? నిజానికి ఇలా జంపు కొట్టే నేతలు కామన్ గా చెప్పే మాట ఒకటుంటుంది, అభివృద్ధి కోసం, నియోజకవర్గ బాగు కోసమని. కానీ అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందా? ప్రతిపక్షంలో ఉంటూ పోరాడి తెచ్చుకోలేరా? అసలిక్కడ పార్టీ మారేదే అధికారం కోసం, కేసుల్లో ఇరుక్కోకుండా ఉండడానికి, వ్యాపారాలు సాఫీగా చేసుకోవడానికే కదా. అంతకంటే ఏం లేదు. చివరకు ఎలా మారిందంటే ఏ పార్టీ అయినా మ్యాజిక్ నెంబర్ సాధిస్తే చాలు ఎమ్మెల్యేలు వాళ్లే పరిగెత్తుకొస్తున్నారు. కేసుల గోలలు తట్టుకోలేక కొందరు, వ్యాపారాలు సజావుగా సాగాలని మరికొందరు, మంత్రి పదవుల కోసం ఇంకొందరు. ఇవన్నీ జరగాలంటే అధికార పక్షంలో ఉండాలి. అప్పుడే అడ్డు ఉండదు, అదుపు ఉండదు, ఏ కేసులు అడ్డుపడవు.
ఇక రాజకీయ పార్టీలకు మంది పెరిగితే బలం పెరుగుతుంది. అందుకే పార్టీ మారడానికి నేతలు, చేర్చుకోవడానికి పార్టీలు ఎదురుచూస్తూ ఉంటాయి. మరి ఇదంతా జరుగుతుంటే ఫిరాయింపుల నిరోధక చట్టం ఉంది కదా అనొచ్చు. కానీ ఆ చట్టాన్ని కోరలు లేని పాముగా మార్చేసి ఎన్ని సవరణలు చేసినా దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడేసుకుంటున్నారు. ప్రతి చట్టంలో లూప్ హోల్స్ ను అనుకూలంగా మార్చేసుకున్నట్టే ఇక్కడ ఫిరాయింపుల విషయంలో కూడా అదే చేస్తున్నారు. ఒక పార్టీ గుర్తు, మేనిఫెస్టో ఆధారంగా ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు మరో పార్టీకి మారడం అనైతికం. పార్టీ మారే నేతలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్ట ప్రకారం అనర్హత వేటుపడాలి. కానీ దశాబ్దాలుగా దేశంలో పార్టీ మారుతున్న ప్రజాప్రతినిధులపై కేసులు నిలబట్టం లేదు. చట్టంలో లోపాలు అడ్డుపెట్టుకుని గోడలు దూకుతూనే ఉన్నారు. దేశంలో ఏ దిక్కుకెళ్లినా నాయకులకు ప్రలోభాలు, పార్టీ ఫిరాయింపులు, అర్ధాంతరంగా కూలిపోయిన ప్రభుత్వాలు, అంతర్ధానమైన విపక్షాలే కనిపిస్తాయి. ఇక్కడ ఏ ఒక్క పార్టీని విడిగా చెప్పాల్సిన పని లేదు. గోడ దూకే రాజకీయంలో అందరిది అదే కథ. బీఆర్ఎస్ లాంటి పార్టీలు గతంలో అన్ని హద్దులు దాటేశాయి. కానీ ఇప్పుడు విలీనమే చట్టబద్ధమని చట్టానికి కొత్త అర్థాలు చెప్తున్నారు. ఫిరాయింపుల కారణంగా కష్టాల్లో పడుతున్న బీఆర్ఎస్ కూడా గతంలో తాము చేసింది సమర్థించుకుంటోంది. కింద పడ్డా మాదే పై చేయి అంటోంది. పార్టీ మారితే అనర్హుడని చట్టం చెప్తోంది. ఒక పార్టీ టికెట్ పై గెలిచారంటే ఆ పార్టీ విధానాలకు ప్రజామోదం లభించి విజయం సాధించినట్లేనని కోర్టు తీర్పులు చెప్తున్నాయి. అంటే ఏ సభ్యుడైనా పార్టీకి కట్టుబడి ఉండాలి, లేదంటే పార్టీకి పదవికి కూడా రాజీనామా చేయాలి. కానీ ప్రజాస్వామ్య సమగ్రతను దెబ్బతీస్తూ, ఓటర్ల తీర్పును అపహాస్యం చేస్తూ ఒక పార్టీ టికెట్ పై గెలిచి మరో పార్టీలోకి దూకే ఆయారాం గాయారాంల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇది రాజకీయ వ్యవస్థలో అస్థిరతను, గందరగోళాన్ని సృష్టిస్తోంది. 2016లో టీఆర్ఎస్ లో టీడీఎల్పీ విలీనమైనప్పుడు, 2019లో సీఎల్పీ విలీనమైనప్పుడు అది బీఆర్ఎస్ తన విజయంగా చెప్పుకుంది. ఇప్పుడు బీఆర్ఎస్ నుండి రివర్స్ లో కాంగ్రెస్ లోకి వస్తున్నారు. అంటే చట్టం ఉంది కదా అని ఫిరాయింపులు ఆగలేదు. పార్టీలు మారాయి తప్ప సమస్య మారలేదు. చట్టాన్ని సవరిస్తూ ఎప్పటికప్పుడు పగడ్బందీగా మారుస్తున్నామంటున్నా ఇటు పార్టీలు కూడా కొత్త మార్గం కనుక్కొని ఫిరాయింపులు కొనసాగిస్తున్నాయి. అయితే ఇక్కడ జనం కూడా అలాగే తయారయ్యారు. తాము గెలిపించిన ఒక ఎమ్మెల్యే వేరే పార్టీలో చేరితే జనం కూడా పట్టించుకోవటం లేదు. వచ్చే ఎలక్షన్లో అతన్నే మళ్లీ గెలిపిస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచి మాట తప్పి మోసం చేసి పార్టీ మారాడని మర్చిపోతున్నారు. ఇదేదో మామూలు విషయమే అన్నట్టు ఎమ్మెల్యేలు, ఎంపీలన్న తర్వాత పార్టీ మారకుండా ఉంటారా అన్నట్టు చూస్తున్నారు. ఇక్కడ రాజకీయ పార్టీలది, నేతలది ఎంత తప్పో జనానిది కూడా అంతే తప్పు. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.